ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలి ప్రెసిడెంట్ అండి. అలాగే మాకు డిమాండ్లు అంటే ఏంటంటే, గత ప్రభుత్వానికి మేము రికార్డు పరంగా రిటైర్మెంట్ కి తర్వాత మాకు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ చేశారు. అది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఉద్యోగస్తులకి 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ కలిగించారు. మాకైతే అలా కలిగించలేదు. 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ చేసి పంపిస్తున్నారు. రిటైర్మెంట్ చేసేటప్పుడు కూడా కనీసం ఇన్ని సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తున్నా ఏ ఒక్కటి ఇవ్వకుండా ఇంటికి పంపించేస్తున్నారు. అది చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పి మేమైతే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. మేము రిటైర్ అయ్యేటప్పుడు కనీసం మాకు 2 లక్షల కింద మేము అడిగాం. 2 లక్షలు కాదంటే 1,50,000 వరకు మేము అడిగాం. అదైనా మాకు జీవో అమలు చేస్తారనేసి రికార్డులు అంటే 26 రికార్డులు మా జీతం ఎంత, మేము రికార్డులు ఎంత పెట్టుకోవాలి. ఆ రికార్డులు కూడా మావే. ప్రతి ఒక్క జెరాక్స్ మాదే. ప్రతి ఒక్కటి పిహెచ్సిలో ఏ ఒక్క వర్క్ వచ్చినా సరే ఆశాల మీదకే ఒత్తిడి వస్తుంది. ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్వీలు, డాక్టర్స్, హెచ్వీలు చాలా టార్చర్, చెప్పుకోలేనంత టార్చర్. ఒకరు చెప్తే ఒకరు మీకు ఉద్యోగం తీసేస్తాం, లేదంటే మీ జీతం ఆపేస్తాం మీరు ఇలాగా కానీ మా మీద డిమాండ్ చేస్తే అని చెప్పి మమ్మల్ని చాలా ఒత్తిడి చేస్తున్నారు. ప్రతి పిహెచ్సిలోని ప్రతి ఆశాలు భయపడిపోతున్నారు డ్యూటీలు చేయాలంటే. ఒక్కొక్కరికి ఉదయం లేసిన దగ్గర నుంచి బీపీలు, షుగర్లు, టెన్షన్, ఎటు నుంచి ఏ ఫోన్ వస్తుందో 10,000కి మేము ఎంత టెన్షన్ పడ్డాం. మాకు అంత అవసరమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అసలు మా జీతం ఎంత, మా ఉద్యోగం ఏంటి, మా చదువులు ఏంటి, మీరు ఇచ్చే జీతం ఎంత, మాకెందుకు టెన్షన్? కాబట్టిగా మా జీతానికి తగ్గట్టు మాకు ఉద్యోగం చెప్పాలి. మేము ఏం డ్యూటీ చేయాలనేది కూడా మాకు ఒక జాబ్ చార్ట్ కూడా కావాలి. దయచేసి ఇదే గాని మీరు ఇప్పుడు గాని ఈ ప్రభుత్వం తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున మేము చాలా విజయవాడ వచ్చి ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని కూడా తెలియజేయమంది. ఏమనగా మేము గత 18 సంవత్సరాల బట్టి నుంచి ఆశా వర్కర్లు ఉద్యోగం చేస్తున్నామండి. ప్రపంచం అంతా కూడా మా యొక్క ఆశా వర్కర్ల కష్టాన్ని గుర్తించింది. కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలకు వచ్చి అందరినీ కూడా రక్షించాము. కానీ మన దేశంలోను, మన రాష్ట్రంలోను, మన జిల్లాలోను కూడా మాకు ఈ గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి ఆశా వర్కర్ను గుర్తింపు లేదు. మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. మేమంటూ ఉండబట్టే ఈ రోజు మాతా శిశు మరణాలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఈవేళ ఒక గర్భిణీ స్త్రీ ఉన్నది అంటే ఆవిడ మొట్టమొదటిగా వాళ్ళ తల్లిదండ్రులు గాని భర్తను గాని కూడా తలుచుకోవట్లేదు, ఆశా వర్కర్నే తలుచుకుంటున్నారు. ఎందుకంటే మేము సురక్షితంగా వాళ్ళకు వైద్య సేవలు అందించి వాళ్ళ తల్లి బిడ్డని రక్షించి తిరిగి ఆ బిడ్డకు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఎటువంటి వ్యాక్సిన్ అన్ని కూడా సరైన సమయానికి ఒక కన్న తల్లిలా ఇప్పిస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తించడం జరిగిందండి. కానీ మేమంటూ నిలబడాలంటే మేము బాగుంటేనే కదండి మేము అందరికీ కూడా సేవ చేయగలమా? ఇటువంటి ఆశా వర్కర్లు అరకొర జీతంతో చాలీ డబ్బులతోటి మేము కుటుంబాన్ని ఈదుకొస్తున్నాము. మేము కూడా ఎన్నో నష్టాలకు వచ్చి పేద నిరుపేదల మహిళలు మేము అందరమే కూడా ఆశా వర్కర్లుగా ఈ రోజు ప్రజలకు సేవలు అందిస్తున్నాం. ఇటువంటి పేద నిరుపేదలు అయినటువంటి మాకు సంక్షేమ పథకాలు కూడా ఏమీ అందటం లేదు. సరికదా 10,000 రూపాయలు వస్తున్నాయి మీకు, ఎవరి కోసం పని చేయరని చెప్పి మా మీద ఉన్నటువంటి అధికారులు 1,50,000, 2 లక్షలు ఇలా జీతాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా వారి యొక్క డబ్బులు ఖర్చు పెట్టకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టడం, సర్వే పేరుతో నెలకి 2-3 రకాల పుస్తకాలు కొనిపించడం, జెరాక్స్లు తీయించడం, ఇటువంటి బాధలన్నీ కూడా పెడుతున్నారండి. ఒక టైము సందర్భం అన్నది లేకుండా పిహెచ్సికి రమ్మను దేనికి కూడా పొంతలేనటువంటి సర్వేలు అందజేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం. ఈ రోజున వాలంటరీ వ్యవస్థ లేదు, దానికి ఏదో ప్రత్యామ్నాయంగా చూసుకోవాలి. కానీ మా ఆశా వర్కర్లే కూడా మళ్ళీ సచివాలయంలో మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు పెన్షన్ పంచడం కూడా మేమే జరుగుతుంది. ఆ పెన్షన్ పంచేటప్పుడు ఏ గర్భిణీ స్త్రీకైనా సరే నొప్పులు వస్తే మేము ఆసుపత్రికి వెళ్ళాలా, ఈ పెన్షన్ దారుల గురించి మేము వెనకాల తిరగాల? ఇది కూడా అధికారులు ఒకసారి ఆలోచించాలి. అదే విధంగా మేమంటూ కూడా ప్రతిదీ కూడా ఈ రోజున మేము ఇన్ని సేవలు చేస్తున్నామంటే మాకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలున్నా మాకు ఒక పూట సెలవు కూడా మంజూరు చేయడం లేదు. ఒక పూట సెలవు కావాలంటే డాక్టర్ గారిని, హెచ్వి గారిని, ఎమ్మెల్యేని, హెచ్ఎస్ఎల్ని, సూపర్వైజర్ని ఎంతమందిని పర్మిషన్ అడిగి ఆఖరి ఏమన్నా ఒప్పుకోకపోతే మళ్ళీ అది కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఒక జాబ్ చార్ట్ అంటూ లేదు, ఒక టైం లేదు. ఒక ఆవిడ ఆశా వర్కర్ గర్భిణీ అయినా బాలింత అయినా ఆవిడకి అనారోగ్యం ఉన్నా సరే ఆవిడ సమస్యలన్నీ పక్కన పెట్టి మాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చాలని చెప్పి నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి నిరంకుశత్వాన్ని తగ్గించాలి. మాకు కనీస వేతనం ఈ రోజు ఒక సగటు మనిషి బ్రతకాలి అంటే ఈ పెరిగిన రేట్లతోటి 26,000 రూపాయలు ఉంటేనే కానీ బ్రతకలేని పరిస్థితి.
కట్టుకోవడానికి కూడు గుడ్డ అన్ని కూడా అవసరం. ఈ రోజు మాకు బట్ట కొనుక్కోవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. నాణ్యమైనటువంటి యూనిఫామ్స్ లేవు. అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, నా పేరు ఈ పార్వతి. మేము గత 18 సంవత్సరాలుగా ఆశాగా వర్క్ చేస్తున్నాము. గత ప్రభుత్వంలో మాకు అంటే మా ఉద్యోగ రీత్యా 62 సంవత్సరాల వరకు మా ఉద్యోగ పరిమితి పెంచుతానని, పిఎఫ్ ఈఎస్ఎల్ ఇస్తామని, అలాగే మట్టి ఖర్చులకి 20,000 ఇస్తామని చెప్పేసి, అలాగే మాకు సంక్షేమ పథకాలన్నీ వర్తింపు చేయాలని చెప్పేసి మాకు గత ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది. అవి ఇప్పటి వరకు కూడా మాకు చేతికి ఇవ్వలేదు. అలాగే గత ప్రభుత్వంలో కూడా మేము చాలా పోరాటాలు చేస్తేనే అది జీవో కూడా మాకు ఇచ్చింది. ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వచ్చి మాకు ఆ జీవో ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. అలాగే మాకు ఆశాలుగా మాకు చాలా ఒత్తిడి పడుతున్నాము. చాలా వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతుంది. ఊళ్ళో నుంచి మేము ఊళ్ళో నుంచి గర్భిణీలు తీసుకెళ్తే హాస్పిటల్ 2 రోజులు 3 రోజులు ఉండిపోవాల్సి వస్తుంది. అలాగే తల్లి పిల్ల క్షేమంగా ఉండే వరకు ఇంటికి వెళ్ళడానికి పరిధి లేవు. అలాగే ఎవరికైనా జాయిన్ చేసి ఇంటికి వెళ్దాం అంటే అక్కడ హెచ్వీలు ప్రెజర్, మెడికల్ ఆఫీసులు ప్రెజర్, అలాగే ఊళ్ళో ఉంటే ఏఎన్ఎంల ప్రెజర్, ఎమ్మెల్యేల ప్రెజర్. ఒక ఆశాకి ఇంతమంది అధికారుల మధ్యన ఒక ఆశ ఉద్యోగం చేస్తుంది. అలాగే టీవీలు వస్తే టీవీ స్ఫోటం కప్పులు కూడా ఆశ పట్టుకెళ్లాలని చెప్పేసి మెడికల్ ఆఫీసులు ఒత్తిడి తెస్తున్నారు. అలాగే రాజకీయ వేధింపులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు కూడా మా మెడికల్ ఆఫీసులు కానీ మాకు కానీ ఎవరు కూడా మాకు సాయపడేలాగా ఒక మాట మాట్లాడరు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా మాకు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు మాకు ఏంటంటే టీవీలు, అలాగే ప్రతి చిన్నది చిరు వ్యాధులకు అన్ని ఆశ, ప్రతి విషయం కూడా ఆశ మీద డిపెండ్ అయి ఉంటది. అలాగే ఇప్పుడు కొత్తగా అకౌంట్ సర్వే అనేది ఒకటి అప్పగించారు. అది మా జీతం ఏమాత్రం 10,000 జీతం, అందులోనే ఛార్జీలను ఒకసారి పిలుస్తారు, అలా సర్వేలు అంటారు. ప్రతి సర్వేకి ఒక బుక్ పెట్టమంటారు. ప్రతిదీ కూడా అన్ని సర్వేలు కూడా ఆశాలో కొనుక్కోమని చెప్పేసి మెడికల్ ఆఫీసర్లు ఒక మాట రూపంలో చెప్పేస్తే అవన్నీ ఆశాలు కొనుక్కుంటున్నాము. చాలా తక్కువ జీతంతో మేము చాలా వర్క్ ప్రెజర్ పడుతున్నాము. ఈ తక్కువ జీతంతో మాకు ఇవి ఛార్జీలకే సరిపోతున్నాయి. అలాగే గత ప్రభుత్వం మాకు ఏంటంటే సంక్షేమ పథకాలు అన్ని వర్తింపు చేయాలని, అలాగే పనికి తగ్గ పారితోషికం అంటే కనీసం మాకు 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము గత ప్రభుత్వం అడగడం జరిగింది. అలాగే సమస్యలు కాకపోయినా సరే మాకు ఏంటంటే జీతం రూపంలో కాకపోయినా ఇప్పుడు మా వర్క్ ప్రెజర్ ఎక్కువైపోతుంది. అలాగే ఏంటంటే ఈ సర్వేలు చేస్తున్నప్పుడు కూడా ప్రతిదీ రిపోర్ట్ అంటారు, లా రిపోర్ట్ అంటారు, ఈ రిపోర్ట్ అంటారు, ప్రతిదీ కూడా ఆశ 14 సర్వేలు. అలాగే గత ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు ఆశ చేసిన ప్రతి వరకు కూడా రికార్డులు మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇస్తామని చెప్పేసి చెప్పారు. అవి కూడా ఇప్పుడు వచ్చేలేదు. మా రికార్డుల సంవత్సరానికి ఏప్రిల్ కొత్త రికార్డు మాకు కొనుక్కుంటే మళ్ళీ ఇంకో కొత్త రికార్డు అంటారు. కొత్త రికార్డు పెట్టమంటారు. రికార్డులు కూడా 26 సర్వీసులు కలిపే రికార్డులు కూడా మేమే రాస్తున్నాము. కాబట్టి వర్క్ ప్రెజర్ తగ్గాలని, ఆశాలకు న్యాయమైన కోరికలు ఆశాలకు తీర్చాలని చెప్పేసి మాకు సరైన న్యాయం చేయకపోతే ప్రభుత్వం మీద ఇంకా ఇంతకన్నా పెద్ద ఒత్తిడి మీద ప్రభుత్వం మీద దాడి తీసుకొస్తామని చెప్పేసి మేము ఆశా యూనియన్ నుంచి అడుగుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.